ఇప్పుడే మనం ఒడిస్సా యొక్క ఫేమస్ డిష్ తిన్నాం, దహిబరా ఆలుదం. ఇలా పెయింటింగ్ వేసుకుంటారు, ఆ పెయింటింగ్ వేసుకున్నారని ఈ టైప్లో ఇలా చెప్తారు. ఇక్కడ ఒక రథం ఉంది, అక్కడ ఒక రథం ఉంది. రథయాత్ర ఈ రోడ్డు మీద జరుగుతుంది తెలుసా. నెక్స్ట్ వాటికి డైరెక్షన్ మార్చడానికి కింద కర్రలు పెట్టి అటు ఇటు తోస్తుంటారు. అదే అదంతా ఇక్కడ ఈ రోడ్డు మీద జరుగుతుంది. అప్పుడు ఎప్పుడు మొదలయ్యేవారా ఇంటి దగ్గర, అప్పుడెప్పుడు రాత్రి 3కి. ఇంకా పూరి 20 కిలోమీటర్లు ఉంది. ఇటు తీసుకెళ్ళరా అంటే ఫెర్రీ ఎక్కిస్తాను, బోట్ ఎక్కిస్తాను అని చెప్పి తిప్పాడండి. బాగుందా బాగాలేదు? నువ్వే చెప్పావు కదా. గుడ్ బట్ నాట్ బ్యాడ్. బాగుంది కానీ బాగాలేదండి. నైట్ నిద్రమానికి నువ్వు డ్రైవ్ చేస్తే పర్లేదు మాకు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఆపుతారు, బయట పక్కన ఆపేసి నీట్ స్లీప్ వేస్తారు. తీసిన వాళ్ళు తీస్తారు, లేదంటే పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న బయలుదేరుతాం లేచి. తప్పేముంది, పర్లేదు. మా సార్కి ఫోన్ చేస్తారు, సార్ సార్ వెహికల్ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు పెట్టు, ఏ డాక్టర్ దొంగ కొడుకులు చేస్తారని అలాంటి పెట్టింది. ఎంత ఎంత 20 కుడియే 20 ఇచ్చారు. అతను కుడి అన్నారు, మనం 20 అన్నాం. కుడి అంటే 20 అని అర్థం. గిట్ట అంటే 2, గిట్ట అంటే 2, బేటా దిట్ట అంటే అయిపోయింది. మర్చిపో, జ్ఞాపకాలన్నీ మర్చిపో నువ్వు. నెంబర్ 2 అంట చెప్పరా. దూయిటారా, దూయిటాకి వచ్చిన కష్టాలు బీటా. టైసన్ సైలెంట్గా ఉన్నాడు. జానీ సిన్స్ నేను కాదు, జానీ సిన్స్ కెమెరా నాకు చూపించుకున్నాను. ఈడు జానీ సిన్స్ అవునరా, దేనికో చెప్పండి రా బాబు. దేనికో చెప్పండి రా. ప్లంబర్. Okay guys, we'll meet you in Puri. Bye. ఫస్ట్ ఫోన్ పెట్టన్నట్టు చెప్పారు అందరూ. బాయ్. హలో గైస్, ఇంకా పూరి రాలేదు కానీ చిన్న స్నాక్స్ బ్రేక్. బ్లాగర్ లేదా ఎందుకు దహిబరా ఆలుదం. చెప్పను చూద్దాం. అదేరా దహిబరా. మణిముక్తం అలా స్విగ్గీ వాళ్ళ దగ్గర నీకు చూపించుకుంటావు, అక్కడ చూపించండి. చెప్తున్నాను రా, అవనిరా అలా చూపించకూడదు, మ్యాజిక్ అయిపోద్ది. ఇబ్బంది పడ్డలే. మిర్చి మామూలుగా ఎలా చేస్తారో చేయమను. పన్నీరు అదేంటి? అది మిషన్ కంప్లీట్. మిషన్ కంప్లీట్. చందు అవా రకరకాలుగా
రకరకాలుగా వేస్తాడు వాడందరికి వచ్చింది వాళ్ళు ఆడుచుడు స్టార్ట్ చేసిన ఇప్పుడే మనం ఒడిస్సా యొక్క ఫేమస్ డిష్ తిన్నాం, దహిబరా ఆలుదం. నాట్ సో ఇంప్రెసివ్, బాగాలేదు. ఎలా ఉంది సాయి? బాగుంది. అది బాగుంది, దహి పాని అది బాగుంది. వీడియో ఆపలేదు ఇంకా ఉంది. చాలా తక్కువ కట్టారు. ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ టెంపుల్కి ఆపోజిట్ స్ట్రీట్స్లో ఉన్నాం. ఇప్పుడే కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి వచ్చాం. బ్యాక్ సైడ్ అనిపిస్తుంది టెంపుల్. ఇప్పుడు ఇక్కడ ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఓకే గైస్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఫోన్ ఇక్కడ పెట్టేస్తామా లేకపోతే బయట ఎక్కడ పెడదాం? ఇక్కడ అనుకో ఫ్రీ, అదే అటైతే అమౌంట్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే టెంపుల్ దగ్గర ఇన్ కేస్ మనం ఫోటోలు తీసుకోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందా? ఉంటుంది. అంటే అటు 3-4 స్టాల్స్ ఉంటాయి. వెనక ఇంతవరకు రావాలని పర్వాలేదు, ఇంకా మనకి దర్శనం టైం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సరిపోదు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. మహేష్, వేరే మహేష్ ఉండాలా ఉంటున్నాడు. నెక్స్ట్ మంత్ రథయాత్ర రెడీ అవుతున్న రథం అనుకుంటుంది. చందు, ఇది దేంతో చేస్తారా? మొత్తం ఏ కలప వాడతారు తెలుసా? మొత్తం ఏ కలప వాడతారు తెలుసా? అంటే టేక్ అని. ఇది జూలై నెలలో స్టార్ట్ అయ్యే రథయాత్ర కోసం తయారు చేస్తున్న రథాలు వరుసగా స్ట్రీట్ మొత్తం పెట్టారు. ఇక్కడ వాటికి సంబంధించిన అక్కడ పెయింటింగ్ వేసుకుని ఆ పెయింటింగ్ తగ్గట్టు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఒక రథం ఉంది, అక్కడ ఒక రథం ఉంది, రేపు ఒక రథం ఉంది. ఇలా పెయింటింగ్ వేసుకుంటారు. ఆ పెయింటింగ్ వేసుకున్న దాన్ని ఈ టైప్లో ఇలా చెప్తారు. రథం చేసి చక్క టేక్ కాదు కానీ ఏదో మనకు తెలియదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్. ఈ వుడ్, అది రథం, ఆ వెనక టెంపుల్. అది చూపించి నేను ఫోన్ కొంచెం ముందుకెళ్ళి టెంపుల్ దగ్గర కొంచెం ఫోటోలు తీసుకొని ముందుకెళ్ళి ఫోన్లు ఇద్దాం. కొంతమంది తొందరగా ఇచ్చేయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇది. నా కోసం
ఆ దారి ఉంటుంది. ఇప్పుడు టైం 2:05 అవుతుంది. 2:30 వరకు టెంపుల్ క్లోజ్ అంతా. చాలా రష్ ఉంది. ఇప్పుడే ఫోన్ పెట్టి లైన్లోకి వెళ్ళిపోమంటున్నారు. అంటే అయిపోతుందంట, లేదంటే 4 o'clockకి రష్ ఎక్కువ అయిపోతాయి. ఎనర్జీ ఎనర్జీ కోసం మా వాళ్ళు ఇక్కడ ఎనర్జీ కోసం కాదా కారపొడి వేసుకో. ఇది ఒకసారి వస్తే రన్ అలాగా ఒకసారి. ఎస్ తమ్ముడు బావా ఇంకో బావ ఇంకో భయ్యా. ఓకే ఓకే గైస్, దర్శనం మళ్ళీ ఆల్రెడీ 2 వరకు క్లోజ్ చేస్తారంటే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత 4 అయ్యేసరికి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అవ్వదు, రష్ ఎక్కువ అయిపోద్ది. మళ్ళీ ఇబ్బంది సో మనం ఇప్పుడే ఫోన్ పెట్టేసుకుంటే బెటర్. ఓకే బాయ్. Two hours later. హలో హాయ్స్, దర్శనం మొత్తం బాగా అయిపోయింది. అలా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. మేము ఒక 2:30కి వెళ్ళాను లైన్లోకి. 2కి వెళ్ళాను లైన్లోకి. 2:30 గేట్స్ ఓపెన్ చేస్తారని చెప్పాడు ఆడ. అవునా కాదు, ఆ ఫోన్ తీసుకున్నాకే 3:30కి ఓపెన్ చేశారు. ఇప్పుడు 4:30 అయింది, వచ్చాం బయటికి. ఓకే బాగానే అయింది దర్శనం. దర్శనం మాత్రం చాలా బాగా చాలా బాగా. అలాగే కొంచెం ప్రసాదం తీసుకున్నాం. టేస్ట్ అటు ఇటు ఉన్నా కూడా తప్పదు కదా ప్రసాదం విశేషం కదా. కథయాత్ర ఈ రోడ్ మీద జరుగుతుంది తెలుసా? డైరెక్ట్ వెళ్ళిపోతుంది అంతే. నెక్స్ట్ వాటికి డైరెక్షన్ మార్చడానికి కింద కర్రలు పెట్టి అటు ఇటు తోస్తుంటారు. చూస్తాం అదే అదంతా ఇక్కడ ఈ రోడ్ మీద జరుగుతుంది. ఎంత రోడ్ ఉంది చూసావా ఇది? 6 lane హైవేలా ఉంటుంది. అయిపోయింది గాయస్, పూరి టెంపుల్. అన్నం పెట్టేసుకుని వెళ్ళిపోం. హలో గాయస్, దిస్ ఇస్ ద పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ కోసం బిల్డింగ్స్ కట్టారు. ఇక్కడ మన కార్ ఉంది, రైడర్స్ ఉన్నారు. మొత్తం ఒక మాల్ మొత్తం కార్ పార్కింగ్ పెడితే ఎలా ఉంటుందో. మనం వచ్చిన రూటు చిలకాలేకి అవన్నీ టచ్ చేసుకొని వచ్చాం కదా, ఆ రూట్ అనేది ఏదైతే ఉందో ఈ రూట్ అది. ఇప్పుడు మనం చిన్న చేంజ్ హైవే మీదుగా పోతున్నాం. న్యూస్ రిపోర్టర్ సాయి కెమెరామెన్ చేసి చిలకాలేకి ఉన్నాం కదా, అది గూగుల్ మ్యాప్లో స్క్రీన్ షాట్ తీసాను. భలే ఉంది లొకేషన్, అది బాగుంది. లొకేషన్ మా వాడు స్క్రీన్ షాట్ తీసాడు, మురిసిపోతున్నాడు. సో ఇప్పుడు హైవే కాబట్టి చిన్న చేంజ్ వల్ల కాదు, కొంచెం మనకి ఇది బెటర్. మళ్ళీ ఫెర్రీలు ఈ గోడలు మళ్ళీ అంటే మన వల్ల కాదు కాబట్టి దాని మీద చూసుకుంటే ఇది చాలా టైం డిస్టెన్స్ కూడా చాలా తక్కువే. కాకపోతే కిలోమీటర్లో ఎక్కువ అయిపోతుంది, 30 కిలోమీటర్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా 200 విత్ టోల్ గేట్ కూడా యాడ్ అవుతుందేమో చెప్పలేము. మధ్యలో టోల్ గేట్ ఎలాగో పొద్దున్న మనం మాట్లాడుకున్నట్టు టోల్ గేట్ తప్పించుకొని సారీ వాడు స్కిప్ చేయాలి. ఇప్పుడు రాత్రి గుర్తుపడతావా? బ్యాక్ టు బ్లాక్ పర్లేదురా, నాకంటే బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకా 366 కిలోమీటర్స్, 7 hours 22 minutes డ్రైవ్. 140కి వెళ్తాం రైట్. అది మ్యాటర్. బాయ్ గైస్. అప్పుడే బాయ్ కాదురా, ఇంకా నైట్ ఊరికే ప్రస్తుతానికి బాయ్ చెప్పాను. జస్ట్ స్మాల్ అప్డేట్. ఎవరందరూ పెద్ద బిల్డప్ కొట్టి అందరూ పడుకుని పోయారు. అవును, కూర్చొని చాలా టైర్ అయిపోయాడు. టైం 11 అవుతున్నది. 180 కిలోమీటర్స్ ఉంది. 180 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది.
ఒక 2:30 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. మన అంకుల్ ఇంకా కార్లో స్లీప్ వేస్తున్నాడు డైరెక్ట్. అంకుల్ అంటే ముందే చెప్పాడు రా, నేను తీసినంత వరకు తీస్తాను, నాకు నిద్ర వస్తే ఇచ్చేస్తాను, మీరు తీసుకోవాలి అక్కడ నుంచి అన్నాడు. అది సంగతి. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాయ్. టైం 2:10 అయింది. కరెక్ట్గా 23 అవర్స్లో పూరి ట్రిప్ కంప్లీట్ చేసుకున్నట్టు. అమ్మా థ్యాంక్ యూ బాయ్. మరి